హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ప్లంబింగ్ లైన్స్ ఎలా తీసుకొని వెళ్ళాలి అనేది మనం ఒక్కొక్కసారి డిస్కస్ చేస్తాము. బేసిక్లీ నన్ను చాలామంది అడిగింది ఏంటంటే, సార్ ఫస్ట్ ఫ్లోర్లో మాకు టాయిలెట్ అనేది హైట్ వస్తుంది, దానివల్ల మేము ఎప్పుడైనా వాటర్ పడ్డా కూడా జారుతుంది సార్, కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉన్నా కూడా దానివల్ల ఇబ్బంది పడుతున్నామని అడిగారు. దానికి రిలేటెడ్గా మనం 2 ఆప్షన్స్ వెళ్ళొచ్చు. ఒకటి, స్లాబ్ని కోర్ కట్ చేసుకునేసి పైప్ లైన్ అనేది కింద బీమ్ లెవెల్లో తీసుకొని వెళ్ళచ్చు. రెండోది వచ్చేసి సంకన్ స్లాబ్ తీసుకొని వెళ్ళచ్చు. ఇక్కడ మనం చేసింది ఏంటంటే, స్లాబ్కి కోర్ కట్ చేసుకునేసి పైప్ లైన్ అనేది బయటగా తీసుకొని వెళ్ళాము. ఈ వీడియోలో మీరు చూసినట్టయితే మనం ఏసీ వేస్ట్ వాటర్ లైన్ కూడా టాయిలెట్లోకి తీసుకున్నాము. ఇది ముందుగా ప్లాన్ చేసుకోవాలి. టాయిలెట్ ఎక్కడ వస్తుంది, మన బెడ్రూమ్లో ఏసీ ఎట్ సైడ్ పొజిషన్ చేసుకుంటే దాని పైప్ లైన్స్ మనకు కనిపించకుండా ఉంటాయి అనేది. ఇప్పుడు ఇక్కడ పైప్ కనిపించేది వచ్చేసరికి మనకు వాల్ మౌంటెడ్ WC అనమాట. దీన్ని మనం వాల్ నుంచి ఒక 2 ఇంచ్ డిస్టెన్స్లో మెయింటైన్ చేసామన్నమాట. ఎప్పుడన్నా ఏదైనా లీకేజ్ వచ్చినా కూడా మనకు వాల్ అనేది తడవదు. ఏదన్నా జాయింట్స్ దగ్గర లీకేజ్ ఉన్నా ఏదున్నా మనం ఫ్రీగా వర్క్ మెయింటెనెన్స్కి ఈజీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం స్లాబ్ కోర్ కట్ చేసుకొనేసి ఆ పైప్ అనేది కిందికి తీసుకొని వెళ్ళాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు 2 ఇంచ్ గ్యాప్ వల్ల మనకు వాటర్ లైన్ అనేది వాల్ దగ్గర నుంచి వెళ్తుంది అండ్ వేస్ట్ లైన్ అనేది కొంచెం దూరంగా వెళ్తున్నాయి. ఇవి మనం ఇప్పుడు అప్డేటెడ్గా మనం హౌసెస్కి మనం చేయిస్తున్నాము. ఇంకా మనం ఇలా చూసినట్టయితే మన టోటల్ లైన్ అనేది కింద సైడ్ బౌండరీలో తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది బాటమ్ ఆఫ్ ది స్లాబ్. పైన మనం టాయిలెట్ చూసాం కదా, అందులో వచ్చిన పైప్ లైన్స్ ఇక్కడ మనకు జాయింటింగ్ చేసేసి దాన్ని మనం మన సెట్ బ్యాక్స్లో తీసుకొని వెళ్ళేసి అక్కడి నుంచి మనం ఉన్న సెప్టిక్ ట్యాంక్ వరకు పైప్ లైన్ తీసుకొని వెళ్తాం. సెప్టిక్ ట్యాంక్లోకి జాయింట్ చేసి అక్కడ అది ఫిల్ అయిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళేసి అవుట్ సైడ్ ది కెనాల్ జాయింట్ చేస్తాం అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకు స్పేసింగ్ కానీ లేకంటే మెయింటెనెన్స్కి ఈజీగా ఉండడం వల్ల హౌస్ లైఫ్ అనేది కొంచెం పెరుగుతుంది. అండ్ మనకు ప్లంబింగ్ లైన్స్లో కూడా ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఏ ప్లంబర్ అయినా కూడా ఈజీగా వర్క్ చేసుకుంటే ఉంటుంది. ఇవన్నీ మనము టాయిలెట్లో ఈ పైప్ లైన్స్ కనిపిస్తున్నాయి అనే క్వశ్చన్ కూడా చాలామంది అడిగారు. మనం ఏం చేస్తున్నామంటే, ఈ పైప్ లైన్స్ వచ్చిన తర్వాత మనం సీలింగ్ WPC సీలింగ్ అని 2x2 గ్రిడ్ సీలింగ్ అని చేయిస్తాం అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఆన్ సైట్లో వెళ్ళి మనం టోటల్ డీటెయిలింగ్స్ ఎట్లా ప్లంబింగ్ లైన్స్ అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.